వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ టు బయాలజీ చెప్పుకున్నాం అండ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మన సెకండ్ టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఆల్రెడీ మీ కెమిస్ట్రీలో చెప్పాను క్లాసిఫికేషన్ అంటే ఏంటి. సో అక్కడ కెమికల్ ఎలిమెంట్స్ని, అందులో ఎలిమెంట్స్ని మనం క్లాసిఫై చేస్తాం, ఇక్కడ ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేస్తాం. సో అసలు క్లాసిఫికేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? సో ఏంటంటే రాను అదే సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ ఆర్గానిజమ్స్ అనేవి కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. సో ఈ ఆర్గానిజమ్స్ కొన్ని లక్షల కోట్లలో ఉండడం వల్ల ఒక్కొక్క దాని గురించి విడివిడిగా చదవడం అనేది శాస్త్రవేత్తలకి వీలు పడలేదన్నమాట. అందుకనే ఒకలాంటి ప్రాపర్టీస్ లేదా ఒకలాంటి ఫీచర్స్ లేదా అవి చూపించే ప్రాపర్టీస్ బట్టి వాటన్నింటినీ ఒక గ్రూప్లోకి, ఆల్రెడీ మనం కెమిస్ట్రీలో చెప్పుకున్నాం కదా, సేమ్ సిమిలారిటీస్, సేమ్ ప్రాపర్టీస్ లేదా సేమ్ కొన్ని అంటే ఇందులో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని తీసుకొని మనం క్లాసిఫికేషన్ అనేది చేయడం జరిగింది. అసలు ఎందుకు చెయ్యాలి క్లాసిఫికేషన్ చేయకపోతే ఏం జరుగుతుంది? సో డెఫినేషన్ పరంగా ఒకసారి చూద్దాం. వై ఈజ్ క్లాసిఫికేషన్? దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టడీ ఈచ్ ఇండివిజువల్ ఆర్గానిజం. ఆల్రెడీ చెప్పాను, కొన్ని లక్షల కోట్ల ఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయి. వాటన్నింటినీ విడివిడిగా చదవడం అనేది వీలు పడదు కాబట్టి సేమ్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని సేమ్ గ్రూప్లోకి వేయడం అనేది జరిగిందనమాట. సో అసలు క్లాసిఫికేషన్ అంటే ఏంటి? క్లాసిఫికేషన్ మీన్స్ టు కేటగిరైజ్ organisms into different groups. Study of individual of a group gives us the idea of the rest of the group. Similar characteristics ఉన్న ఆర్గానిజమ్స్ అన్నింటినీ ఒకే గ్రూప్లో పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ గ్రూప్లో ఏదో ఒక ఆర్గానిజం తీసుకొని దాన్ని స్టడీ చేసినట్టయితే మిగతా వాటి గురించి ఇండివిజువల్గా స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ గ్రూప్లో ఉన్నవన్నీ అవే సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దానికి సేమ్ ఎలాగ మీకు ఆల్రెడీ కెమిస్ట్రీలో చెప్పాను, గ్రూప్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ సేమ్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తాయో, ఇలాగే సేమ్ ఆర్గానిజమ్స్ అదే సేమ్ గ్రూప్లో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ సేమ్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే సేమ్ ఫీచర్స్, ఇక్కడ ప్రాపర్టీస్ అని చెప్పకూడదు, బయాలజికల్ ఫీచర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫలాజికల్ స్ట్రక్చర్ కానీ, లేకపోతే బాడీ టైప్ కానీ, అవి చేసే లైఫ్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ ఏ విధంగా తీసుకుంటాయి, లోకోమోషన్ ఏ విధంగా ఉంటుంది, రీప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, ప్రోకరియాటికా యూకరియాటికా, ఈ అంశాలను కన్సిడర్ చేసుకున్నాం. అక్కడ ఏం తీసుకున్నామండి మనం కెమిస్ట్రీలో? అంటే కెమిస్ట్రీ టాపిక్ మధ్యలో తీసుకొస్తున్నాను కాదు కానీ మీకు సిమిలారిటీ చెప్తున్నాను. సిమిలర్ క్లాసిఫికేషన్ అక్కడ ఏం చేస్తాం, రకరకాల ప్రాపర్టీస్, అది ఆక్సిజన్తో ఎలా రియాక్ట్ అవుతుంది అవన్నీ ఎలా చెప్పుకున్నాం. ఇందులో లోకోమోషన్ అంటే ఏంటి, సింథసిస్ చేసుకుంటుందా, హెట్రోట్రోపిక్ న్యూట్రిషనా, సెక్షువల్ రీప్రొడక్షనా, అసెక్షువల్ రీప్రొడక్షనా, లేకపోతే లైఫ్ ప్రాసెసెస్ మిగతావన్నీ ఏ విధంగా చేసుకుంటాయి, వీటన్నిటిని బేస్ చేసుకుని శాస్త్రవేత్తలు అనేవాళ్ళు క్లాసిఫికేషన్ మొదలుపెట్టారు. అసలు ఈ క్లాసిఫికేషన్ తాలూకా హిస్టరీ ఒక రోజుతో అయిపోయింది కాదండి. ఇది క్లాసిఫికేషన్ అనేది ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి క్లాసిఫికేషన్ అనేది మొదలైంది. సో ఓల్డెన్ డేస్లో క్లాసిఫికేషన్ అనేది ఎలా ఉండేది? ఓల్డెన్ డేస్లో సో నాన్ సైంటిఫిక్ బేసిస్లో ఉండేది, సైంటిఫిక్ బేసిస్. నాన్ సైంటిఫిక్ బేసిస్ అంటే దీనికి ఒక ఆధారం ఏమీ లేదండి. ఏదో అంటే ఏ అంశము కన్సిడర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంశాన్ని తీసుకొని మనం దీన్ని క్లాసిఫై చేస్తున్నాం ఏం లేదు. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నాన్ సైంటిఫిక్ మెథడ్లో క్లాసిఫై చేశారు. ఫస్ట్ సైంటిఫిక్ బేసిస్ ఎప్పుడు మొదలైంది అంటే ఏదన్నా ఒక ప్రాపర్టీ లేదా ఏదన్నా ఒక బేసిస్ తీసుకొని దాని ఆధారంగా క్లాసిఫికేషన్ అనేది మొదలెట్టారు. ఆ మొదలుపెట్టిన వాటిలో ఫస్ట్ ఎవరంటే అరిస్టాటిల్ ఫర్ ద ఫస్ట్ టైం హీ క్లాసిఫైడ్ ఆర్గానిజమ్స్ ఇంటూ 2 types బేస్డ్ ఆన్ ద మార్ఫాలజికల్ బేసిస్. చెప్తాను మీకు, ఇది అర్థమయ్యేలా చెప్తాను. సో అరిస్టాటిల్ గారు ఏం చేశారంటే, అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటాం. చాలా రకరకాల కొత్త థియరీలు, కొత్త అంశాలు అనేవి ఈయన మొదలుపెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈయన ఇంట్రెస్ట్ చూపించాడు బయాలజీలో. సో అందుకని అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటాం. సో ఇండైరెక్ట్గా ఈయన సైంటిఫిక్ బేసిస్గా క్లాసిఫికేషన్ మొదలెట్టాడు. ఈయన క్లాసిఫికేషన్ ఎలా చేశాడు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని చేశాడు? ఫస్ట్ మార్ఫాలజికల్ బేసిస్. ఆల్రెడీ మీకు చెప్పాను, మార్ఫాలజీలు అంటే తెలియకపోతే చూడండి. మార్ఫాలజీ అంటే బాహ్య స్వరూపాన్ని, ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్లో ఎనాటమీ అంటే ఏంటో చెప్పాను, మార్ఫాలజీ అంటే మార్ఫాలజీ అంటే బాహ్య స్వరూపాన్ని బట్టి బాహ్య స్వరూపాన్ని చెప్పడాన్ని మనం మార్ఫాలజీ అంటాం. సో మార్ఫాలజికల్ అంటే బయటికి మీకు ఫిజికల్గా చూస్తే ఎలా కనబడుతుంది అది అనే అంశాన్ని బట్టి ఈయన మార్ఫాలజికల్ బేసిస్తో ప్లాంట్స్ని ఏం చేశాడంటే హెర్బ్ గాను, ష్రబ్ గాను, ట్రీ గాను విభజించాడు అనమాట. నెక్స్ట్ యానిమల్స్తో, ఇది ప్లాంట్స్ కండి, ప్లాంట్స్ని మార్ఫాలజికల్ బేసిస్లో ఈయన విడదీశాడు. ఎలాగా? హెర్బ్, ష్రబ్, ట్రీ. నెక్స్ట్ ఆర్బీసీ అంటే ఏంటండి? రెడ్ బ్లడ్ సెల్స్. సో అప్పటికి రెడ్ బ్లడ్ సెల్స్ అవి డిస్కవర్ అవ్వలేదు. రక్తం ఆధారంగా, రక్తం ఉండేది కదండి, రక్తం బయటికి కనబడుతుంది కదా,
ఏదైనా మనకు wound లేకపోతే ఏదైనా కట్ అయితే బ్లడ్ అనేది వస్తుంది కదా, సో ఫిజికల్గా కనబడుతుంది. ఆ బ్లడ్ని బేస్ చేసుకొని ఈయన ఏం చేశాడంటే విత్ ఆర్బీసీ వితౌట్ ఆర్బీసీ, అంటే ఆర్బీసీ అని ఇక్కడ మీకు పదం వాడుతున్నాను కానీ యాక్చువల్గా రక్తం ఉన్నవి, ఎర్ర రక్తం ఉండేవి, ఎర్ర రక్తం లేనివి అనే అంశాన్ని బేస్ చేసుకుని ఈయన యానిమల్స్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ మార్ఫాలజికల్ బేస్కి వస్తే ప్లాంట్స్ని ఈయన ఏ విధంగా చేశాడంటే హెర్బ్, shrub, ట్రీ. ఏంటి హెర్బ్, shrub, ట్రీ అంటే 3 ప్లాంట్సే, కాకపోతే ఇవేంటంటే చెట్టు అనకూడదు దీన్ని. హెర్బ్ అంటే ఎప్పుడు పచ్చగా ఉండేవి అనమాట, ఎప్పుడు పచ్చగా ఉండేవి. నా ఉద్దేశం ఎప్పుడు అంటే బాడీ మొత్తం పచ్చగానే ఉంటుంది. ఇది గడ్డి ఇలాంటివి చూడండి, అవి ఇప్పుడు అంటే దాంట్లో మీకు బ్రౌన్ కలర్ పార్ట్ అనేది కనిపించదు, ఓన్లీ గ్రీన్ పార్టే ఉంటుంది. సో అలాంటి చిన్న చిన్న మొక్కల్ని ఈయన హెర్బ్స్ అన్నారు. shrub అంటే ఫర్ ఎగ్జాంపుల్ తులసి మొక్క తీసుకోండి, తులసి మొక్క తీసుకుంటే దీనికి స్టెమ్ ఉంటుంది, స్టెమ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది చిన్నది, అంతేగాని పెద్ద స్టెమ్ పెద్ద చెట్టు అంతా దీనికి ట్రంక్ ఉండదు లేదా స్టెమ్ ఉండదు. అంటే చిన్న స్టెమ్ బ్రౌన్ కలర్లో ఉండేదాన్ని ఈయన shrub అన్నాడు. అలా కాకుండా చిన్నగా మొత్తం గ్రీన్గా ఉండేదాన్ని హెర్బ్ అన్నాడు. అదే ట్రీ అయితే పెద్ద ట్రంక్ పెద్ద కాండం ఉంటుంది కదండి, పెద్ద కాండం బాగా ఫుల్లీ డెవలప్డ్ దాన్ని ఈయన ట్రీ కింద విడదీశాడు అనమాట. సో ఈయన ప్లాంట్స్ని ఎలా విడదీశాడంటే ఆన్ ద మార్ఫలాజికల్ బేసిస్, చెట్టు స్ట్రక్చర్ బట్టి చిన్నగా ఉంటే వాటిని హెర్బ్లని, కొంచెం పెద్దగా ఉంటే చిన్న కాండం ఉండేదాన్ని shrub అని, అంతకన్నా పెద్ద ట్రంక్స్ అయ్యి ఉండే వాటిని ట్రీస్ అని విడగీసి. అదే యానిమల్స్ని ఏ విధంగా క్లాసిఫై చేశారంటే ఎర్రగా ఉందా దాని రక్తం, తెల్లగా ఉందా, యాక్చువల్గా తెల్లగా కాదు ఎర్రగా ఉందా లేదా అన్న దాని మీద బేసి. ఎర్రగా ఉంటే దాన్ని ఏమన్నాడండి ఆయన ఇనైమా అంటే రెడ్గా ఉంది దాని బ్లడ్. రెడ్గా లేని దాన్ని ఏమన్నాడంటే ఎనైమా. మీకు ఆల్రెడీ తెలుసు యాన్ అంటే లేదని, యాన్ అంటే సైన్స్లో లేదని, ఓకేనండి. ఎనైమ్ అంటే రెడ్గా బ్లడ్ లేని వాటిని ఎనైమ్ అని. సో ఈయన ఫస్ట్ క్లాసిఫికేషన్ అనేది మొదలుపెట్టాడు. ఎక్కడ క్లాసిఫికేషన్ ఇదే థియరీ, అంటే ఈయన ఇచ్చిన థియరీ అనేది చాలా సంవత్సరాలు కంటిన్యూ అయిందనమాట. అంటే మధ్యలో శాస్త్రవేత్తలు ఎవరు రాలేదు క్లాసిఫికేషన్ మీద. అప్పుడు దాని తర్వాత మొదలైంది ఏంటంటే 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని ఇచ్చింది ఎవరు, చాలా ఇంపార్టెంట్ అండి. హూ ప్రపోజ్డ్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్? ఈయన పేరు కార్లస్ లిన్నెయస్. సో 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చింది ఎవరంటే కరోలస్ లిన్నెయస్. 18th centuryలో ఇచ్చాడు ఈయన. సో ఈయన్నే మనం ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. టాక్సానమీ అంటే ఏంటండి? వర్గీకరణ, విడదీయడాన్ని, అంటే క్లాసిఫికేషన్ని మనం టాక్సానమీ అంటాం. సో ఫాదర్ ఆఫ్ టాక్సానమీ కూడా కరోలస్ లిన్నెయస్. చాలా ఇంపార్టెంట్ ఈ బిట్, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ కరోలస్ లిన్నెయస్. ఎందుకు ఈయన ఫస్ట్ క్లాసిఫికేషన్ అనేది మొదలుపెట్టాడు. సో ఈ లిన్నెయస్ గారు ఏం చేశారంటే ఇక్కడ చూడండి, లిన్నెయస్ డివైడెడ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంటూ 2 కింగ్డమ్స్. 2 రాజ్యాలుగా విడదీశాడు అనమాట, 2 కింగ్డమ్స్. ఏంటి ఆ కింగ్డమ్స్ అంటే ఒకటి ప్లాంట్స్, 2 యానిమల్స్. ఈయన ఏ బుక్లో రాశాడు దానికోసం? ఏదైనా బుక్లో రాసి ఉండాలి కదండి. ఆ బుక్ పేరు సిస్టమ్ ఆన్ నేచర్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, ఆల్రెడీ ఎస్ఎస్సిలో ఈ బిట్ అడిగాడు. కరోలస్ లిన్నెయస్ గారు రాసిన బుక్ పేరు ఏంటి, లేకపోతే 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి చెప్పిన బుక్ ఏంటి? సిస్టమ్ ఆన్ నేచర్, చాలా ఇంపార్టెంట్. సో ఆ సిస్టమ్ ఆన్ నేచర్లో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కోసం చెప్పాడు. వాటి పేర్లే ప్లాంటే యానిమేలియా కింగ్డమ్స్. ఫస్ట్ టైం కింగ్డమ్ అనే పదాన్ని ఇతను వాడాడు. ఈయన వాడిన దాన్ని బట్టే మిగతా శాస్త్రవేత్తలందరూ పునాది వేసుకుని, అంటే ఇదే పునాది. సో దీన్ని బేస్ చేసుకుని మిగతా క్లాసిఫికేషన్లు అన్నీ మొదలయ్యాయి. అదే ఈ పాయింట్. ద ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ క్లాసిఫికేషన్ సిస్టమ్ వాజ్ laid in the line of the classification of system by Linnaeus. అంటే లిన్నెయస్ గారు వేసిన క్లాసిఫికేషన్ సిస్టమ్ బట్టే మిగతా అన్ని బేస్ చేసుకుని, మీకు ఆల్రెడీ చెప్పాను ఇది చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ కింద మనం ఎవరిని చేసుకుంటాం? లిన్నెయస్ గురించి ఇప్పుడు 2 బిట్లు వచ్చాయి. ఈయన 2 కింగ్డమ్ను మొదలుపెట్టాడు. ఈయన రాసిన బుక్ ఏంటి? సిస్టమ్ ఆన్ నేచర్. ఈయన ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని కూడా కన్సిడర్ చేస్తాం. ఈయన ప్రపోజ్ చేసింది ఏంటి? 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. అసలు ఏంటి 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్? దీనికి ఒక బేస్ ఉండాలి కదండి. ఏ బేస్ చేసుకొని నువ్వు ఏ అంశాన్ని నువ్వు పరిగణలోకి తీసుకొని నువ్వు క్లాసిఫికేషన్ అని చేస్తున్నావు అంటే ఆయన సెల్ వాల్. యాక్చువల్గా ఈ టెర్మినాలజీస్ మీకు నెక్స్ట్ సైటాలజీ లేదా స్టడీ ఆఫ్ సెల్లో ప్రతి ఒక్కటి, సెల్ వాల్ అంటే ఏంటి, న్యూక్లియస్ అంటే ఏంటి, ప్రోకారియోట్ అంటే ఏంటి, యూకారియోట్ అంటే ఏంటి, న్యూక్లియర్ మెంబ్రేన్ అంటే ఏంటి,
సైటోప్లాజం అంటే ఏంటి, ప్రోటోప్లాజం అంటే ఏంటి, మెంబ్రేన్ బౌండ్ ఆర్గానల్స్ అంటే ఏంటి, అన్నీ మనం నెక్స్ట్ టాపిక్లో నేర్చుకుంటాం. సో ప్రస్తుతానికి సెల్ వాల్ అంటే ఏమిటో మీకు చెప్తాను. ప్రతి ఒక ఆర్గానిజము అతి చిన్న పార్టికల్ అయిన ఒక సెల్తో తయారవుద్ది. సెల్ ఈజ్ ద బేసిక్ అండ్ స్ట్రక్చరల్, ఈ సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఎలా మన కెమిస్ట్రీకి అంటే ప్రతి సైన్స్కి ఒక లింక్ ఉంటుందండి. ఇప్పుడు కెమిస్ట్రీలో ఏ విధంగా యాటమ్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ కెమిస్ట్రీ అన్నాము, అలాగే సెల్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అండి. ప్రతి సెల్లో అక్కడ యాటంలో ఎలా న్యూక్లియస్ అయితే ఉంటుంది, ఇక్కడ సెల్లో కూడా న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఈ సెల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఎ న్యూక్లియస్. సో ఇది ఒక సెల్ కదండి, ఇది ఒక సెల్ కదా. సో ప్రతి సెల్కి అవుటర్ మోస్ట్ పార్ట్ ఏముంటుందంటే సెల్ వాల్. అలా ప్రతి సెల్కి ఉండాలని లేదు, చెప్తాను అది మీకు. ప్లాంట్ సెల్స్కి సెల్ వాల్ ఉంటుంది, అలాగే యానిమల్ సెల్స్కి సెల్ వాల్ ఉండదు, సెల్ మెంబ్రేన్ ఉంటుంది. సో సెల్ వాల్ అంటే మన ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీ అనుకోండి. మన ఇంట్లో ఇల్లుని కాపాడడానికే మనం చుట్టూ బౌండరీ గీసుకుంటాం, లేదా ప్రహారీ కూడా. మన ఇంటికి పక్కింటికి మధ్యలో ఉండేదే కాంపౌండ్ వాల్. ఆ కాంపౌండ్ వాల్ ఈజ్ నథింగ్ బట్ సెల్. ఆ సెల్కి ఈ సెల్కి మధ్యలో సెల్ వాల్ ఉంటుంది. అంటే యాక్చువల్గా ప్రతి సెల్కి బయట సెల్ వాల్ ఉంటుంది. ఇది ఒక సెల్ వాల్, ఇది ఒక సెల్ వాల్. అంటే ప్రతి ఇంటి ప్రహారీని మనం సెల్ వాల్ అని అనుకుంటాం. ఇది సెల్ వాల్ కోసం. ఈ సెల్ వాల్ని బేస్ చేసుకుని లిన్నెయస్ గారు ఏం చేశారంటే ప్లాంటా యానిమల్ అని విడదీశారు. సో సెల్ వాల్ ఉన్నన్నిటిని ఈయన ఏం చేశారంటే ప్లాంటే కింద, సెల్ వాల్ లేనన్నిటిని యానిమేలియా కింద వేశారు. సో ఈ థియరీ చాలా సంవత్సరాలు నడిచింది. సో ప్లాంటే కిందకి అండ్ ఆయన రఫ్గా విడదీశారు అనమాట. దీనికి సెల్ వాల్ ఉందా, మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేశారు, సెల్ వాల్ ఉందా, లేదు, ఉంటే ప్లాంట్లో పడేయండి, లేకపోతే యానిమేలియాలో పడేయండి అని బుక్లో రాసేసుకున్నాడు అనమాట. ఈయన సిస్టమ్ ఆఫ్ నేచర్ అని బుక్ తీసుకొని సెల్ వాల్ ఉంది లేదు ఉన్నట్ల పేర్లన్నీ రాసుకోవచ్చు. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఇవి: ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెమ్స్, యాంజియోస్పెమ్స్, ఫంజై, బ్యాక్టీరియా, ఆర్కియోబ్యాక్టీరియా. ఇక్కడ వస్తే స్పాంజీస్, ఫ్లాట్వామ్, ఏవ్స్ అండ్ బర్డ్స్, ఫిషెస్, ప్రోటోజోన్స్. సో ఈ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఏం కంగారు పడద్దు, ఏంటి ఎలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. యాక్చువల్గా వీటి గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లాసిఫికేషన్ అలా ఎలా హిస్టరీ వచ్చింది, అది ఎవల్యూట్ అయింది, ఎంతవరకే మనం నేర్చుకుంటాం. ఇందులో వచ్చే ప్రతి టెర్మినాలజీ కూడా తర్వాత కమింగ్ చాప్టర్స్లో మనం నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఆల్గే లేకపోతే బ్యాక్టీరియా లేకపోతే ఏదో వచ్చింది అనుకోండి, వాటి గురించి మైక్రో ఆర్గానిజమ్స్ టాపిక్లో మనం నేర్చుకుంటాం. సో మైక్రో ఆర్గానిజమ్స్ టాపిక్ మీకు సెపరేట్గా చెప్తాను. అందులో ఏం నేర్చుకుంటాం అంటే మనం యాక్చువల్గా టాపిక్ మన సిలబస్లో లేదు, కానీ నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చాలా ఎక్కువ బిట్స్ పడవచ్చు. అంటే ఎందుకు స్కోప్ ఉంది ఎక్కువ అంటే, ఒకటే బట్ రీసెంట్గా ఎగ్జామ్స్లో, రీసెంట్గానే కాదు, ఒక 5-6 ఇయర్స్గా ఏమవుతుందంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ తాలూకా రకరకాల ఫీచర్స్ అనేవి అడగడం అవుతుంది. రకరకాల ఫీచర్స్ ఎలా అంటే మైక్రో ఆర్గానిజమ్స్లో ఏదో ఒక మైక్రో ఆర్గానిజం మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి అంటే అది ఆహారం ఎలా తీసుకుంటుంది, రీప్రొడక్షన్ ఎలా చేసుకుంటుంది, నెక్స్ట్ మెడికల్ అప్లికేషన్. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మనకు మెడికల్గా అప్లై అవుతుంది, అంటే మెడికల్గా మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ ఉంది, పెన్సిలిన్ నొటేటమ్ నుంచి వస్తుంది. డిసీజెస్ కాజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. రకరకాల వ్యాధులు వస్తాయి కదండి మైక్రో ఆర్గానిజమ్స్, అటు మొక్కలకి వస్తాయి, ఇటు మనకు కూడా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో టీబీ వచ్చింది అనుకోండి, టీబీ దేనివల్ల వస్తుంది, ఆప్షన్లు ఇస్తారు: బ్యాక్టీరియా, ఫంగస్, లేకపోతే వైరస్. ఆల్రెడీ కోవిడ్ వచ్చింది కదండి, కోవిడ్లో మైక్రో ఆర్గానిజమ్స్ పవర్ ఏంటో తెలిసింది కదా. నెక్స్ట్ ఆల్గే ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ మీద బ్యూటిఫుల్ బిట్స్ రావచ్చండి, వస్తాయి కూడా. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే అది ఆహారం ఏ విధంగా తీసుకుంటుంది, ఆటోట్రాపిక్ న్యూట్రిషనా లేకపోతే హెట్రోట్రాపిక్ న్యూట్రిషనా. మళ్ళీ హెట్రోట్రాపిక్లో రకరకాల న్యూట్రిషన్ టాపిక్లో మీకు చెప్తాను. హెట్రోట్రాపిక్ అంటే ఏంటంటే దాని అంతటా అది ఆహారాన్ని తయారు చేసుకోలేదు, అది ఏ విధంగానే అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అయ్యి ఉండొచ్చు, అంటే కుళ్ళిన వస్తువుల మీద ఆధారపడి అది ఆహారాన్ని తీసుకుంటుంది అనమాట. పారాసైటిక్ న్యూట్రిషన్ అంటే ఇది పక్కదాని మీద ఆధారపడమే. నెక్స్ట్ సింబియోటిక్ అని ఉంటుంది. సింబియోటిక్ అంటే నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. వేరుశనక్కాయ గింజల కింద ఉంటుంది కదండి, ఏం చేస్తారంటే దీన్ని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాలు ఉంటాయి కొన్ని, అంటే చెట్టుకి కావాల్సిన నైట్రోజన్ ఇది అందిస్తుంది, చెట్టు దగ్గర నుంచి న్యూట్రిషన్ ఇది సింబియోసిస్. నెక్స్ట్ లైకెన్స్ అని ఉంటాయి, ఫంగస్ ఆల్గే కలిపి లైకెన్ అని ఉంటుంది. సో ఇవన్నీ మీకు కమింగ్ టాపిక్స్ మైక్రో ఆర్గానిజమ్స్ అనే ఒక ప్రత్యేకమైన చాప్టర్లో మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురువు గారు ఏం చేశారు, సెల్ వాల్ని బేస్ చేసుకొని ప్లాంటే యానిమేలియా కింద విడదీసేశారు. విడదీసినప్పుడు బాగానే ఉంది, కానీ ఇందులో డ్రాబ్యాక్స్ వచ్చాయి. ఎందుకంటే నువ్వు కొన్ని లక్షల ఆర్గానిజమ్స్ని తీసుకొచ్చి ఓన్లీ సెల్ వాల్ ఒకే ఒక అంశం మీద బేస్ చేసి దాన్ని విడదీయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చూడండి ఇక్కడ డ్యూ టు డిస్ప్యూటెడ్ పొజిషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, యుగ్లీనా
దెర్ ఈజ్ నీడ్ టు రీకన్సిడరేషన్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. అంటే కొన్ని డిస్ప్యూటెడ్ వివాదాస్పద ఆర్గానిజమ్స్ ఉన్నాయి, వాటిని నువ్వు ఎలాగా ప్లాంటేలో పడేసావు. బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియా ఫుడ్ తయారు చేసుకోగలదా? లేదు. మరి ప్లాంట్ ఎలా అన్నావు? వైరస్ ఫుడ్ తయారు చేసుకోగలదా? లేదు. మరి ఎందుకు ప్లాంటేలో పడేసావు? బ్యాక్టీరియాకి సెల్ వాల్ ఉంటుంది, ఓకేనండి. నెక్స్ట్ ఫంగస్కి సెల్ వాల్ ఉంటుంది. ఇవన్నీ ఈయన పెట్టిన ప్లేసుల వల్ల, ఇదిగోండి చూడండి, ఇక్కడే ఫంగస్ వేసారు ఈయన. ఫంగస్ వేసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ బ్యాక్టీరియా. ఫంగస్ అనేది ఏంటి? ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు చాలా మట్టుకు. ఇది సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ మీద చూస్తే దాని మీద ఫంగస్ ఉంటుంది, బూజులాగా. బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా ఆల్మోస్ట్ పారాసైట్, దేని మీద ఆధారపడుతుంది అంతే. అంతేగాని బ్యాక్టీరియా ఫుడ్ తయారు చేసుకోలేదు ఎక్సెప్ట్ బ్లూ గ్రీన్ ఆల్గే. అది తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇలాంటి వివాదాస్పదమైన వీటిని తీసుకొచ్చి ఈయన ఏంటంటే క్లాసిఫై సరిగ్గా చేయలేదు. ఇంకోటి ఏం చేశాడంటే, ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. సెకండ్ పాయింట్, ప్రోకారియోట్స్ కెప్ట్ విత్ యూకారియోట్స్. స్టడీ ఆఫ్ సెల్. ప్రోకారియోట్స్ అంటే ఏంటి, యూకారియోట్స్ అంటే మీకు అంచనా కోసం చెప్తాను. ప్రో అంటే ఫాల్స్, యూ అంటే ట్రూ. ప్రోకారియోట్, క్యారియో అని వచ్చిందంటే న్యూక్లియస్ అని అర్థం అనమాట. యాక్చువల్గా ప్రోకారియోట్ అంటే ఫాల్స్ న్యూక్లియస్. దీన్ని ఖచ్చితమైన న్యూక్లియస్ డిఫైన్ అయ్యి ఉండదు ప్రోకారియోట్స్. యూకారియోట్స్లో డెఫినెట్ న్యూక్లియస్ ఉంటుంది. ప్రోకారియోట్స్కి యూకారియోట్స్కి డిఫరెన్స్ అది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు, ఒకదానికి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే న్యూక్లియస్ మొత్తం కలిసిపోయి ఉంటుంది. సో ప్రోకారియోట్స్ని తీసుకొచ్చి యూకారియోట్స్లో కలిపాడు. అది ఏం చేసిన రెండో తప్పు. మూడో తప్పు, ఆటోట్రోపిక్ కెప్ట్ విత్ హెటరోట్రోపిక్. సొంతంగా ఫుడ్ తయారు చేసుకున్న వాటిని, సొంతంగా ఫుడ్ తయారు చేసుకోలేని వాటిని రెండింటిని కలిపాడు. నెక్స్ట్ ఫోటోసింథటిక్, నాన్ ఫోటోసింథటిక్. ఈ పాయింట్ ఆల్మోస్ట్ ఒకటే. నెక్స్ట్ యూనిసెల్యులర్, మల్టీ సెల్యులర్ కెప్ట్ టుగెదర్. అంటే ఒక సింగిల్ సెల్ ఉన్న వాటిని తీసుకెళ్ళి మల్టీ సెల్యులర్ అంటే గ్రూప్ అంటే ఉద్దేశం ఏంటండి, అన్నీ ఒకలాంటి ఉన్నాయే ఉండాలి గ్రూప్. అంతేకాని రకరకాల మనుషులను తీసుకొచ్చి మనం గ్రూప్లో, అంటే ఒక క్వాలిటీ ఉన్న గ్రూప్ పర్సన్స్ని మనం తీసుకొచ్చి గ్రూప్లో కలపాలి. ఇక్కడేమో ఈడేమో యూనిసెల్యులర్, ఈడేమో మల్టీ సెల్యులర్. వీళ్ళిద్దరిని కలిపినప్పుడు ఏమవుద్దంటే గ్రూప్ అవుతుంది. మన యాక్చువల్గా క్లాసిఫికేషన్ ఉద్దేశమే ఒక ఆర్గానిజం కోసం చదివితే మొత్తం గ్రూప్ కోసం చదివినట్టే అని అనుకున్నాం. సో ఇక్కడేమో నువ్వు గ్రూప్లోనేమో యూనిసెల్యులర్ పెట్టావు, ఇక్కడేమో మల్టీ సెల్యులర్. ఇక్కడ ఏం చదువుతావు? ఇక్కడ యూనిసెల్యులర్ చదివి ఆ గ్రూప్ అంతా యూనిసెల్యులర్ అని కంక్లూజన్ మనం వస్తాం కదా. కానీ అక్కడ ఏముంది? మల్టీ సెల్యులర్. ఆ గ్రూపింగ్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోయింది. లినేజ్ థియరీ కరెక్టే ఎక్కడి వరకు? కొంతవరకు. నెక్స్ట్ ఓన్లీ ఫ్యూ క్యారెక్టర్స్ ఆర్ కన్సిడర్డ్. సెల్ వాల్ అనే ఒక్క బేస్ని తీసుకొని ఈయన క్లాసిఫికేషన్ చేశాడు. సో అది తప్పు. ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ చూసుకొని ఉండాల్సింది. నెక్స్ట్ అదే కదండి, ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు అదే కదా జరుగుతుంది. అబ్బాయి మంచోడా కాదని ఒక్క పాయింట్ చూసుకొని చేస్తారు కదా, డబ్బులు ఉన్నాయి ఇప్పుడు అన్నీ కన్సిడర్ చేస్తారు కదండి. సేమ్ ఇది కూడా అంతే. అన్ని రకాల ప్రాపర్టీస్ని కన్సిడర్ చేసి నువ్వు క్లాసిఫికేషన్ చేయాలి. నెక్స్ట్ విత్ టైమ్ అండర్స్టాండింగ్ ద క్లాసిఫికేషన్ ఈజ్ ఇంక్రీజ్, సో ద రీకన్సిడరేషన్ ఈజ్ డన్. అంటే కాలం మారే కొద్దీ క్లాసిఫికేషన్ మీద అందరు శాస్త్రవేత్తలకి ఒక అంచనా అయితే వచ్చింది. అంచనా రావడం వల్ల ఏంటంటే ఈ క్లాసిఫికేషన్ తప్పు, దీన్ని మళ్ళీ రీకన్సిడరేషన్ చేయండి అంటే పునరాలోచించాల్సిన అవసరం వచ్చింది. ఈ క్లాసిఫికేషన్ అనేది తప్పు అని అందరికీ అనిపించింది అనమాట. సో అందుకు లిన్నేయస్ గారి 2 కింగ్డమ్ సిస్టమ్, క్లాసిఫికేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ 2 కింగ్డమ్ పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన టాపిక్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చిన క్లాసిఫికేషన్ 3 కింగ్డమ్. యాక్చువల్గా ఇది అవసరం లేదు కానీ తెలుసుకుంటే మంచిది. 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్. 3 కింగ్డమ్ అంటే అక్కడ ఆయన 2 చెప్పాడు కదా, నేను 3 చెప్తాను. ఎందుకంటే డిస్ప్యూటెడ్ ఆర్గానిజమ్స్ని ఈయన ఏం చేశాడంటే కొంచెం వేరే గ్రూప్లో వేసాడు. ఎవరు ఆయన అంటే 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎర్నెస్ట్ హెకెల్. ఎవరండి? ఎర్నెస్ట్ హెకెల్ సార్ ఏం చేశారంటే 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్. 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏంటి? 3 కింగ్డమ్ ఈయన చేసిన కొత్త కింగ్డమ్ ఏంటి అంటే, ప్లాంటేలాగా ఉంచాడు, యానిమేలియాలో ఇందాక డిస్ప్యూటెడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అటన్నిటిని తీసుకొచ్చి కొత్తగా ప్రోటిస్టా అనేది తీసుకొచ్చినప్పుడు, ఇది డబ్ల్యూడబ్ల్యూ బ్యాటిస్టా కాదు, ప్రోటిస్టాలో ఈయన ఏం చేశాడంటే బ్యాక్టీరియాని పడేశాడు, ప్రోటోజోన్ పడేడు, డయాటమ్స్, ఫంగై, అంటే ఇలా వివాదాస్పద ఆర్గానిజం తీసుకొచ్చి ఈయన ప్రోటిస్టాలో పడేశాడు. ఈయన చేసిన మోడిఫికేషన్ ఇంతే. కానీ ఇది కూడా కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఈ మిగతా బ్యాక్టీరియా, ప్రోటోజోన్స్, ఫంగస్, డయాటమ్స్ సేమ్ ప్రాపర్టీస్ని చూపించు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో అందుకు ఆ థర్డ్ది కూడా ఫెయిల్ అయ్యి ఫోర్త్ది 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఈయన ఎవరండి అంటే కోప్లాండ్. జస్ట్ మీ ఐడియా కోసం ఇది గుర్తుపెట్టుకోండి. కోప్లాండ్ ఏం చేశారంటే 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేశారు. ఈయన ఏం చేశారంటే ప్లాంటే అలాగే ఉంది, ప్రోటిస్టా ఉంది, యానిమేలియా ఉంది, మొనేరా అనే
కొత్త గ్రూప్ని కొత్త కింగ్డమ్ని క్రియేట్ చేశాడు. సో ప్రోటిస్టాలో ఆల్ ప్రోటోజోవన్స్ డయాటమ్స్ అంటే యూనిసెల్యులర్ యాకారియట్స్ అదే యూకారియట్స్. మీకు ఇందాక మనం ఏం చెప్పాం, ప్రోకారియట్స్ని యూకారియట్స్ని కలిపిస్తాడని చెప్పాం కదా. ఈయన ఏం చేశాడంటే యూనిసెల్యులర్ యూకారియోట్స్ని అలాగే మొనేరాలోని బ్యాక్టీరియా, సైనా బ్యాక్టీరియా, ఆర్కియో బ్యాక్టీరియా, యానిమల్స్ సేమ్ అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ప్లాంటేలోకి ఈయన ఏం తీసుకొచ్చాడంటే ఫంగైని తీసుకొచ్చాడు. సో ఎక్కడ ఈ థియరీ ఫెయిల్ అయిపోయింది. ఫంగస్ అనేది ప్లాంట్ కాదు, ఫంగస్ అనేది ఫుడ్ తయారు చేసుకోలేదు, ప్లాంట్కి ఫంగస్కి అసలు ఏ సంబంధం లేదు. అందుకని ఈ థియరీ ఇది డిస్ప్యూటెడ్ ఇక్కడ, అంటే తన డ్రాబ్యాక్ అనమాట, డిస్ప్యూటెడ్ ఆర్గానిజం ఇది. సో అందుకని ఇది ఫెయిల్ అయింది. ఏది 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ బై కోప్లాండ్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇంకా క్లాసిఫికేషన్ ఇంకొక దశ తీసుకుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా. సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా? ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద సెరన్ తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ కనుక చేసుకుంటే ఇట్లాంటి పేజ్ అన్నది వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి పేజ్ రాదు. మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. వాట్సాప్ లాగా, ఫేస్బుక్ లాగా అది కూడా లాగిన్ చేసుకోవాలి మీరు. ఈ యాప్ కూడా ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయితే ఇటువంటి పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. పైన మీకు ఏంటంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏమేమి కోర్సెస్ సంబంధించి ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు అసలు ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీసెస్ ఇవన్నీ మీకు వస్తాయన్నమాట. ఇవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ మనం కోర్సెస్లోకి వెళ్దాం. సో కోర్సెస్లోకి వెళ్తే ప్రజెంట్ మీకు 4 కోర్సెస్ చూపిస్తున్నాయి కదా. ఈ వీడియో మీరు చూసే టైంకి కానీ తర్వాత కానీ మీకు ఏంటంటే కోర్సెస్ ఇంకా చాలా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపరేట్గా ఫిజిక్స్, రీజనింగ్ ఎలా అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెపరేట్గానే యాడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఏఎల్పి కోర్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది చూసారా, ఈ ఫస్ట్ కోర్సు ఏఎల్పి కోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ 4th కోర్స్ చూపిస్తుంది కదా, కంప్లీట్గా ఇప్పటిదాకా ఏవైతే కోర్సులు మనం చేసామో, ఫ్యూచర్లో రైల్వే మీద చేయబోతామో అన్నీ కలిపి 4th కోర్సులో పెడతాం అనమాట. ఆల్ ఇన్ వన్ కాంబో లాగా అనమాట. ఓకేనా? సో ఇట్లా ఉంటుంది. మీకు మీ నీడ్కి తగ్గట్టు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఏఎల్పి కోర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా 6000ది, ఆ కోర్సులోకి వెళ్తే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇది మీరు చూడొచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి బెస్ట్ కోర్స్, CBT 1, CBT 2 పార్ట్ ఏ అండ్ తర్వాత CBAT ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాసాం, కావాలంటే చదవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఏమేమి కంప్లీట్ అయినాయి చూడాలంటే పైన కంటెంట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డెమో క్లాసెస్ అని కనబడుతుంది కదా. సో డెమోస్ అంటే డెమో క్లాస్ ఎన్ని డెమోస్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్, టీచర్ వైజ్ కూడా. అంటే రీజనింగ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నాయి. అండ్ తర్వాత ఒకవేళ రీజనింగే కానీ లేదా ఏదైనా సబ్జెక్టు ఒకళ్ళకన్నా ఎక్కువ టీచర్స్ కనుక డీల్ చేస్తే వాళ్ళవి కూడా మొత్తం అన్నీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఏదో బయట ఇన్స్టిట్యూట్లో మనకి ఏంటంటే ఒక డెమో క్లాసు 2 డెమో క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు సబ్జెక్ట్కి అండ్ తర్వాత టీచర్కి ఒక 2-3 డెమో క్లాసులు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ప్రజెంట్ 16 ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తాం. సో అరౌండ్ 20 to 30 డెమో క్లాసెసే ఉంటాయి. అంత అంటే మీకు డెమో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తామని. అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ రీజనింగ్ చూడవచ్చు 88 వీడియోస్ ఉన్నాయి. అండ్ తర్వాత మ్యాథ్స్ 43 వీడియోస్ ఉన్నాయి. ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అండ్ తర్వాత ఏఎల్పి స్పెషల్ మనకి సైకోమెట్రీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతావి కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి డెమో చూడొచ్చు. ఈ కంటెంట్ మొత్తం మీరు ఫ్రీ క్లాసెస్ చూసుకుని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఓవర్వ్యూలోకి వచ్చి కింద ఇక్కడ బై కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది
ఏమేమి ఇప్పుడు ఉంది మీకు 12 monthsకి అంటే 1 yearకి 6,000 అండ్ తర్వాత 2 yearsకి అయితే 7,000 అండ్ 3 yearsకి అయితే 8,000 ఇట్లా ఉంది. సో మీరు మీకు కావాల్సిన ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 1 year ప్లాన్ని చూస్ చేసుకుంటే ఇట్లా మీకు 6,000 ఇట్లా పడుతుంది. అప్లై కూపన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఓకేనా, అది మీరు ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటీగా వదిలేసి ఇక్కడ పే ఆన్లైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ అన్నది ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే అని చూపిస్తున్నాయి కదా, దీని ద్వారా పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ అన్న వచ్చేస్తాయి అనమాట. అవే కాకుండా కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ ఈఎంఐ ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్, కార్డ్లెస్ ఈఎంఐ అండ్ తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు మీ నీడ్కి తగ్గట్టు ఎలా కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ఇది తీసుకోండి. ఓకేనా, ఇది వన్స్ మీకు పేమెంట్ అయిపోతే ఇంకా క్లాసెస్ అన్న ఓపెన్ అయిపోతాయి. ఓకే.